సమ్మర్ అనగానే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది మామిడి పండ్లు. అలాంటి మామిడి పండ్లను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడి తింటుంటారు. పండ్ల రారాజు మామిడి పండు. అలాంటి మామిడి పండు ఇప్పుడు సహజ సిద్ధంగా దొరకడం లేదు. మామిడి పండ్లు తొందరగా పక్వానికి వచ్చేందుకు రసాయనాలైన కార్బేట్స్, చైనా పౌడరు, ఇథిలిన్ గ్యాస్ను ఉపయోగించి మగ్గపెడుతున్నారు. ఇలా చేయడం వల్ల మామిడి పండ్లు తినేవారికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్రస్తుతం మనము అఫ్జల్గంజ్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మామిడి పండ్ల షాపులు ఉన్నాయి. ఇక్కడ యజమానులు అడిగి తెలుసుకుందాం నిజంగానే రసాయనాలు కలిపి మగ్గబెడుతున్నారా అని. మీ పేరు? దశరథ్. ఈసారి మామిడి పండ్ల గిరాకీ ఎలా ఉంది? ఇప్పుడైతే స్టార్ట్ ఉంది, నడుస్తుంది. ఇంకా మేళ మంచిగా నడుస్తుంది. ఇప్పుడైతే కొత్త కదా, ఇంకా 15 రోజులు పడుతుంది మంచిగా నడవడానికి. ఇది బనగన్నపల్లి, పెద్ద రసాల్. ఏమేమి రకాల మామిడి పండ్లు ఉన్నాయి? బేనిషాన్ ఉన్నాయి, బనగన్నపల్లి, బనగన్నపల్లి. ఇది పెద్ద రసాల్, దశేరి, హిమాయత్, పెద్ద రసాల్, చిన్న రసాల్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే లేవు, వెరైటీలు ఉంటాయి, ఇంకా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా స్టార్ట్ అయినాయి కదా, వస్తాయి. ఇంకా 15 రోజులు పడతారా అని. ఏ మామిడి పండ్ల రకాలు ఎక్కువ సేల్ అవుతాయి? బేనిషాన్, బనగన్నపల్లి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అన్ని మార్కెట్లో వస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళండి అన్ని బటర్ సింగారంకి వెళ్ళి వస్తాయి. ఇక్కడికి వెళ్ళి మేము తెస్తాం అన్నమాట. మామిడి పండ్లు కొన్నికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తురా జనాలు? చూపెడతలేరు. నాకు కొంచెం పిరియం ఉన్నాయి కదా ఇప్పుడు కొత్త మేలో కొంచెం మంచిగా ఉంటుంది. పోయిన సంవత్సరం మంచిగా ఉందా, ఈ సంవత్సరం మంచిగా ఉందా దందా? నడుస్తుంది. పోయిన సంవత్సరం రేట్ పట్టు నడుస్తుంది. పబ్లిక్ కూడా క్యాష్ కూడా కావాలి కదా. ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి, ఏడ నడుస్తాయి. అందరి ఇంట్లో ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి, నడుస్తాయి. రేట్ తక్కువ ఉంటే మంచిగా నడుస్తుంది. రేట్ పెరిగి అప్పుడు చాలా సంవత్సరాల క్రితం మామిడి పండ్లు తింటే ఏమంటుండే అంటే తిన్న ఫీలింగ్ వస్తుండే, టేస్ట్ ఉంటుండే. ఇప్పుడు ఎందుకు అట్లా టేస్ట్ ఉండలేదు? మామిడి పండు తిన్న ఫీలింగ్ రావడం లేదు. వస్తాయి పండు. ఇప్పుడు పండిన ఏరి కాకొచ్చినారు అంటే ఇట్లా కలర్ రానికి ఏమేమో కార్బోరేట్స్, కార్బెట్ అంతా బంద్ అయిపోయింది. కలుపుకున్నామండి. ఏం కలిపెడదు ఏం లేదు. మొత్తం ఇక్కడ ముంగటనే ఉండదు, కలిపెడదు ఏముండదు. పబ్లిక్ అట్లనే సిటీ వేస్తుంది. పబ్లిక్ అసలు పండనిస్తలేరు. మంచిగా పండితే తీయగైతాయి, పండనిస్తలేరు. నాకు కావాలి, నీకు కావాలంటారు పచ్చిగా ఉన్నప్పుడే. అందుకుంటే తీయగా ఉండాలి. మంచిగా పండాలి. 7-8 రోజులు పండితే తీయగైతాయి. ఎందుకు అట్లా ఇప్పుడు ఇట్లా కలర్ రానికి కల్పనికి గల కారణం ఏమది అనుకుంటారు? ఏం లేదు, అది చైనా పొడి గవర్నమెంట్ ఇచ్చింది. చైనా పౌడరా? పొడి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా ఏంటి అలా చైనా పౌడర్ కలిపితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఏం రాదు, అంతా మంచి. మరి అది కలపకుండా మక్క పెడితే అయిపోతుంది కదా, అమ్ముతే అయిపోతుంది కదా కలపకుండా, చైనా పౌడర్ కలపకుండా. కాదన్న అట్లా అది పెడితేనే పండుతాయి, లేకపోతే పండాయి. ఎందుకు కలర్ రాదంటావా? వస్తుంది, కలర్ తక్కువ వస్తుంది. కలర్ తక్కువ ఉందంటే తినరంటావా? తినరు, పబ్లిక్ తినరు. పబ్లిక్ అది అంత. పబ్లిక్ కొంచెం దెబ్బలు ఉంటే కూడా తినకొచ్చింది. చెట్టుకు మక్కినది ఇంటికి ఇట్లా ఉంటే కూడా తీసుకోరు పబ్లిక్. ఫ్రెష్ మంచిగా కావాలంటారు. ఇట్లా ఇట్లా చైనా పౌడర్ వేస్తే ఇట్లా మంచిగా వస్తుందా? ఏం పేరమ్మా? డి రాజేశ్వరి. మా సారు పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయ్యిండు సుల్తాన్ బజారు. మాకు 2 బాబులు, 1 పాప. ఈసారి మామిడి పండ్లు రేట్ ఎట్లున్నాయి? 150 కిలో. కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అంటే ఇంకా 150 కంటే తక్కువనే కొంచెం ఇస్తుండ్రు. మా ఇంటి సైడ్ వచ్చిన వాళ్ళు, అంబర్పేట వచ్చిన వాళ్ళు అయితే కొంచెం 100కి ఇస్తుండ్రు అట్లా. అప్పుడు మామిడి పండ్లు తింటే టేస్ట్ ఉంటుండే, స్మెల్ కూడా మంచిగా ఉంటుండే. టేస్ట్ అనేది మాటే లేదు అసలు. ఇప్పుడైతే టేస్ట్ లేదు, ఏది అసలు తినాలనిపిస్తలేదండి. ఇప్పుడు ఈ ముక్కలు కోసుకొని షుగర్ వేసుకొని తిందామని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు చైనా పౌడర్ వేసి మక్క పెడుతుర్రని అంటున్నారు. అన్ని మక్క పెడుతుర్రు. అవునండి, మాకు తెలుసు. ఈ పండ్లన్నీ మందులు వేసి మక్క పెడుతుర్రు. మా ఖమ్మం దగ్గర నల్గొండ డిస్టిక్, మాది. ఇక్కడ మా సార్ డ్యూటీ, మా పిల్లలు ఇక్కడ అందరు జాబులే. అంబర్పేట పోలీస్ లైన్లో మా ఇల్లు, పోలీస్ లైన్లో. ఇలా మక్క పెట్టి అవి మక్క పెట్టడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. లేని ప్రాబ్లాలు, క్యాన్సర్లు అవి ఇవి వస్తున్నాయి. అసలు దాంట్లో మక్క పెడితే మంచిగా ఉంటలేవు. అసలు టేస్టే మంచిగా ఉంటలేదు. ఏం పేరు భయ్యా? ఇస్మాయిల్ పేరు నా పేరు. సార్ మామిడి పండ్ల గిరాకీ ఎట్లుంది? నడుస్తుంది. ఇప్పుడు తగ్గుతుంది రేట్లు. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు రేట్లు ధర తగ్గుతున్నాయి. ఇప్పుడు ధర నడుస్తుంది. ఇప్పుడు
వచ్చే నెలలకి ఇంకా నడుస్తుంది. లాస్ట్ మంత్ ఉంటాయి కదా, అప్పుడే నడుస్తుంది గిరాక్. ఈసారి ఏమేమి రకాల మామిడి పండ్లు వచ్చినాయి? ఉన్నాయి, అన్ని రకాల్లో ఉన్నాయి. బంగన్పల్లి, బెనీషాన్, రసాల్, మేమా, దసేరి అన్ని రకాల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏ రకం మామిడి పండు ఎక్కువ సేల్ అవుతుంది? ఇదే బెనీషాన్, రసాల్ అదే ఎక్కువ అవుతుంది ప్రతి సంవత్సరం. బెనీషాన్, రసాల్ అదే 2 రకాలది జర మన తెలంగాణలో నడుస్తుంది. అది జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తురా మామిడి పండ్లు కొనుక్కోనికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం? జర ఈ సంవత్సరం వాన పడుతుంది కదా, మామిడి పండ్లు ఇది లేదు ఈ సంవత్సరం, చాలా ఎక్కువ లేదు ఈ సంవత్సరం, తక్కువనే ఉన్నాయి. జర రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ సంవత్సరం లేవు అంతగానం. కార్బోహైడ్రేట్స్ వేసి వండిస్తురు అని మక్క పెడుతురు అంటారు. లేదు, అది కార్పొరేట్ బంద్ అయిపోయింది. అది బంద్ అయిపోయి కూడా 5 సంవత్సరం అయినాయి, అది పెడతలేరు. అది మొత్తం ఏసీలా రకాయిస్తున్నది. చైనా పౌడర్ కూడా లేదు. మరి ఇట్లా ఇంత పచ్చగా అని ఇది ఒక వారం పెడతాం మేము, గర్మీకి ఒక వారం పెట్టి ఇట్లా కలర్ వస్తుంది. హెల్త్కి ఇబ్బంది కాదా? ఏం కాదు దాంతో ఏం లేదు, అది ఏం లేదు దాంతో. ఒకప్పుడు తిన్న మామిడి పండు తిన్న ఫీలింగ్ ఎందుకు వస్తలేదు? అది వాన పడుతుంది కదా, వాన నడుస్తుంది, గాలి నడుస్తుంది, అందుకోసం పడిపోతున్నాయి కింద, పండుతలేదు. అది చెట్టు నుంచి పడిపోతున్నాయి కదా వాన గాలికి. ఒకప్పుడు ఎలా ఉందంటే మామిడి పండ్ల దుకాణం ఏడు ఉందంటే మనం దూరంలో ఉన్నా సరే మామిడి పండ్ల వాసన గురించి అయినా వచ్చి మామిడి పండ్లు తీసుకొని వెళ్తుండే కదా కస్టమర్స్. అది అప్పుడు వస్తుంటే అప్పుడు మంచి మాల్ వస్తుంటే, ఇప్పుడు అంతగానం లేదు కదా. ఆడ గార్డెన్లోనే అవుతుంది, ఏమవుతుందో అది తెలియదు మాకు. అప్పుడుది మాల్ ఇప్పుడు వస్తలేదు, ఇప్పుడు అట్లాంటి మాల్ ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు అప్పుడే మంచిగా ఒక 20 సంవత్సరం 10 సంవత్సరం కింద అట్లాంటి మాల్ ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు ఏం పేరు? నరేందర్. ఇప్పుడు మామిడి పండ్లు కొనికి ఎక్కడి నుంచి వచ్చినావు? దోమలు కూడా ప్రతిరోజు ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ప్రతిరోజు తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉంటాయి, స్వీట్గా ఉంటుంది కాబట్టి, నమ్మకంగా యథార్థంగా దంద ఉంటుంది కాబట్టి ఇక్కడ రెగ్యులర్ వచ్చి తీసుకుంటూ ఉంటాం మేము. ఏమేమి రకాల మామిడి పండ్లు తీసుకోతావు ఇంటికి? ఎక్కువ ఏంటంటే జ్యూస్ది దసేరా, బైగన్పల్లి, ఈ రెండిట్లా ఇవన్నీ. సార్ రేట్లు ఏమైనా పెరిగినాయా? రేట్లు స్టార్టింగ్ కాబట్టి రేట్లు అట్లనే ఉంటాయి, కొంచెం తగ్గింది పర్వాలేదు. బయట ఇంకా 100-120 నడుస్తుంది, ఇక్కడ 80 రూపీస్ 100 రూపీస్ ఉంది. మరి మామిడి పండు తిన్న ఫీలింగ్ వస్తలేదు, అప్పుడు ఉన్నంత టేస్ట్ లేదంటారు, నిజమేనా? అది వాస్తవమే. చాలా మటుకు అయితే ఇవాళ రేపు ఏంటంటే కచ్చికాయలను కూడా కార్బోనేట్ చేసి చేస్తారు, కానీ చాలా కొన్ని చావలలో మనకు మంచి క్వాలిటీ దొరుకుతాయి. అట్లా చూసుకొని ఎందుకొని రావాలి. అట్లా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. ఏది హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, దానికి ఎవరేం చేయలేరు కదా. మార్కెట్లో అందరికి అవేర్నెస్ రావాలంటే ఇక అంతా సేల్స్ పర్సన్ నుంచి, కొన్ని వాళ్ళ నుంచి, డిస్ట్రిబ్యూటర్ అంతా సప్లై నుంచి మార్పు రావాలి. అది అట్లా. అంటే అప్పుడు మనము ఒక మామిడి పండ్ల షాప్ ఉందంటే అవును, ఏదో దూరం ఉన్నా సరే మామిడి పండ్ల వాసన గురించి అయినా న్యాచురల్ పంట, వాసన చూసి అయినా వస్తుండే. అది న్యాచురల్ పంట. అది ఇప్పుడు ఏడుంది అంత కల్తీ, అంత ఫర్టిలైజర్ ఎరువులతో తిండితోని కచ్చి కూడా ఎల్లో చేసేసి చేస్తారు ఈ మధ్య. మరి ఇలా వేయడం ఎవరు తప్పంటావు? అయ్యా అందరిది, డిస్ట్రిబ్యూటర్స్ అందరిది, అమ్మేడు వాళ్ళది, అన్ని రకాలుగా అడికెళ్ళేది అవుతుంది. అంతా అన్ని రకాలుగా చీటింగ్ ప్రోడక్ట్ నడుస్తూనే ఉంటుంది కదా. చూసుకొని కొన్ని స్పాట్స్లలో మనకు మంచిది చూసుకొని తీసుకోవాలి. చూసుకున్నట్టయితే మామిడి పండ్లు తొందరగా పక్వానికి వచ్చేందుకు రసాయనాలైన కార్బోహైడ్రేట్స్, చైనా పౌడరు, ఇథిలిన్ గ్యాస్ను ఉపయోగించి మామిడి పండ్లను మగ్గపెడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ని కోరుతున్నాము. రిపోర్టర్ రాజుతో కెమెరామెన్ రాజేష్.